ముందు వెంకట్రావు గారు, రమణమ్మ గారు, పెందుర్తి, విశాఖపట్నం. వీరు భర్త వయసు 38 సంవత్సరాలు, భార్య వయసు 36 సంవత్సరాలు. పెళ్ళయ్యి 11 సంవత్సరాలు. చాలా చోట్ల తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా వయసు అయిపోయింది అన్నారు, ఐవీఎఫ్ అన్నారు. లేదు, కొంతమంది అయితే నీకు సైకిల్స్ కూడా సరిగ్గా రావట్లేదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి ఉంది, లాప్రోస్కోపీ చేయాలి, హిస్ట్రోస్కోపీ చేయాలి, నీటి బుడగల్ని పగలగొట్టేయాలి, బద్దలు కొట్టాలి అన్నారు. మొత్తానికి ఐయుఐలు చేశారండి. ఎన్నండి? 1 ఫెయిల్డ్, 2 ఫెయిల్డ్, 3 ఫెయిల్డ్, 4 ఫెయిల్డ్, 5 విజయవంతంగా ఫెయిల్ అండి. ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. పాపం వాళ్ళకి బాధ పెరిగిపోతుంది, బయట అవమానాలు పెరిగిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కాదు. ఐవీఎఫ్ అంటున్నారు, ఎటు తిరిగినా ఐవీఎఫ్ అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్ అంటున్నారు, ఎంతసేపు చూసినా చివరికి ఆపరేషను ఐవీఎఫ్ఏ అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక చివరికి యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్ని నెలల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 3 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. అసలు యాక్చువల్గా 2 months వాడింది వాళ్ళు. 3rd month మందులు వాడుతుండగానే కన్ఫామ్ అయిపోయింది. మరి ఎలా సాధ్యమైంది? 11 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ 2 monthsతో, అది కూడా మందులతో ఎలా వచ్చింది అనేది వారి మాటల్లో విందాం. చెప్పండి సార్. సార్, నా పేరు వెంకట్రావు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా పెళ్ళి అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది. చాలా చోట్ల తిరిగాము. అందరూ మెడిసిన్ వాడు చిల్ అయిపోయేది. అలాగే తిరిగి ఇంకా అలాగా ఉండిపోయాము. నేను అనుకోకుండా అలా యూట్యూబ్ చూసి ఒకరోజు సార్ వీడియో చూశాను. అలా ఒక 3 months కంటిన్యూగా నేను చూశాను. మా మిస్సెస్ కూడా చెప్పలేదు. ఆ తర్వాత ఒకరోజు నైట్ ఫోన్ చేసి ఇంకా పడుకునే టైంలో ఒక మిస్సెస్ చెప్పాను, ఇలాగా విజయవాడలో ఉన్నది, ఏమి చేయాలంటే ఓన్లీ మెడిసిన్తోనే చేస్తారంటే ఇది బాగుంది, మనం ఇబ్బంది పడే అవసరం లేదు. ఐవీఎఫ్ అంటే చాలా రెస్ట్ తీసుకోవాలి, చాలా డబ్బులు, అదంతా ఎక్కువ డబ్బులు పోయినా పర్లేదు, చాలా ఇక మా స్ట్రెస్ అయిపోతాం చాలా ఎక్కువ అని చెప్పేసి అంటే సరే అయితే వెళ్దారులే ఒకరోజు చూసుకొని అంటే అప్పుడు ఏం చేసామంటే 1 day ముందే వచ్చాం విజయవాడ. 1 day ముందే వచ్చేసి నైట్ ఉండి తెల్లవారు మన దుర్గమ్మ గుడికి వెళ్ళి మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి సార్ చెప్పినట్టు కన్నా మీలా ఇక్కడ కూర్చోని ఇక్కడ 2వ లైన్లో కూర్చొని నేను కూర్చొని సార్ ఏది చెప్పారో అదంతా విని సార్ చెప్పినట్టుగా చేశాను. సక్సెస్ అయ్యాను. చాలా నేను ఎక్కువ అవమానం బాగా భరించాను. ఎక్కువ ఈ ఫ్రెండ్స్ అందరూ చూస్తే మా పాప ఇలా చేస్తుంది, మా అమ్మాయి ఇలా చేస్తున్నది, మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అందరూ ఏదో మాట్లాడుకునేవారు. మనకు వచ్చేటప్పటికి మనకి ఎవరు లేదు, మాట్లాడడానికి ఉండేది కాదు. ఫంక్షన్కి వెళ్ళలేకపోయేవారు, ఎవరు పిలిచిన సరే వెళ్ళలేకపోయారు. ఫంక్షన్ పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికనే కొద్దిగా మా మాట మీద వెళ్ళేవాడిని కదా, వెళ్ళి ఫోటో తీసుకో అనేవారు. ఏం తీసుకుంటాం మన అన్నట్టుగా చాలా ఫీల్ అయ్యేవారు. వెళ్ళేవారం కాదు. ఆ పిల్లలు లేరనే బాధతో వెళ్ళేవారు కాదు. మా అమ్మగారు కొద్దిగా, మా అక్క 5 years లాస్ట్ చనిపోయింది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అడాప్ట్ చేసుకో పాపని, నీకే చూసేవారు ఎవరు ఉండరు, అక్క చూతల చనిపోయింది, నాకు ఏంటి ఈ బాధలు అని చెప్పేసి మా అమ్మ కూడా ప్రెజర్ పెట్టింది నాకు, అడాప్ట్ చేసుకోమని పిల్లల్ని. సరే మా మిస్సెస్ అన్న కొద్దిగా చూద్దరి, కొద్దిగా ఆగుదరి అని చెప్పేసి అలాగా ఆగిన తర్వాత మీ వీడియోతో మేము, మీ ఫ్యామిలీలో కూడా మీరు ఒక్కరే అయిపోయారు. అక్క చనిపోయింది, మీరు ఒక్కరే అయిపోయారు. మీకు పిల్లలు లేకుండా పోతే మీ మదర్కి ఏమో అదొక టెన్షన్ అయిపోయింది. వయసు చూస్తే 38కి వెళ్ళిపోతుంది. బయట డాక్టర్లు ఏమో టెన్షన్ పెడుతున్నారు, ప్రెగ్నెన్సీలు రావు, టైం అయిపోతుందని. ఈరోజు కూడా పాజిటివ్ అనే న్యూస్ వినలేదు. ఈ 11 ఏళ్లలో ఎక్కడ వినలేదు మీరు, ఫస్ట్ టైం. రోజు మేడం చేసి మీరు గుడ్ న్యూస్ అంటే నేను నమ్మలేదు. మరి నాకు ఆ స్కాన్ చేసి నాకు చూపించింది, నేను నమ్మలేదు సార్. అవును, వీళ్ళు ఎలా అడిగాను, ట్యూబ్లో వచ్చిందా గర్భసంచిలో? లేదు గర్భసంచిలో వచ్చింది చెప్పారు. ఎలా అయిపోయిందంటే వాళ్ళు నెల రాక 2-3 నెలలు అయిపోయినా కూడా టెస్ట్ చేసుకోవాలి. అసలు అది మనకు వచ్చేది కాదు, చచ్చేది కాదు. నెలలు ఇర్రెగ్యులర్. యూరిన్ టెస్ట్ చేసినా ఏముంది, మళ్ళీ ఒగ్గేత వస్తుంది, బాధ, ఏడుపు అని ఆవిడ లేట్ చేసుకుంది. చివరికి పొట్టలో కదలికలు కనపడుతున్నాయి. ఏంటో తేడాగా ఉంది. ఏంటి తేడా అని మాకు కాల్ చేశారు. డాక్టర్ గారు ఏదో తేడాగా ఉందని చెప్పంటే మేము చెప్పాము, అమ్మ ఒకసారి మీరు ఏదన్నా యూరిన్ టెస్ట్ అవి చేసుకోండి, డేట్ రాలేదు అంటున్నారు కాబట్టి ముందు టెస్ట్ చేసి మాకు పెట్టండి, స్కాన్ ఇదిగో పలానా స్కాన్ తీసి పెట్టండి, దగ్గరలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అంటే, అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ గారు కంగ్రాచులేషన్స్, గుడ్ న్యూస్ అంటే
గుడ్ న్యూస్ ఉంటుంది, నా బొంద గుడ్ న్యూస్, ఏ ఫైబ్రాయిడో ఏ పాలిప్పో చెప్తారు. ఇక ఏంటంటే వాళ్ళు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. 11 ఏళ్ళ నుంచి అన్నీ నెగిటివ్ న్యూసే అన్నారు. ఏం గుడ్ న్యూస్ ఉంటుందిలే అనుకున్నట్టుగా వదిలేస్తే చివరికి బేబీ కదులుతుంది రండి చూద్దురు కానీ అని చెప్పి ఆవిడ బేబీ మూమెంట్స్ కూడా చూపిస్తే నమ్మలేకపోయారు. ఆశ్చర్యం, ఇదేంటి మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఏమండి నా పొట్టలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటండి. ఆవిడకి కూడా అదొక విచిత్రం. ఎందుకంటే పాపం ఒక్కసారి కూడా రాలేదు, 11 సంవత్సరాలు ఒక్కసారి కూడా పాజిటివ్ రాలేదు. అలాంటిది సడన్గా బిడ్డ పెరిగిపోయింది, ప్రెగ్నెన్సీ కూడా ఉందంటే ఎంత విచిత్రంగా చూడండి. ప్రెగ్నెన్సీ అదిగో బిడ్డ. అందరికీ ముందు శాక్ వస్తుంది, తర్వాత పేటల్ పార్ట్ వస్తుంది, ఆ తర్వాత హార్ట్ బీట్ వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఊరిత్తూ వస్తుంది. ఈవిడ అసలు చూడటమే మానేసింది కదా, 2-3 నెలలు అన్నీ వచ్చేసి చూడలేదని ఆగవు కదా. ఇదిగో బిడ్డ తల కూడా కనపడుతుంది, పొట్ట కనపడుతుంది, కాళ్ళు కనపడుతున్నాయి. ఇదిగో ఇది తల, ఇది పొట్ట, ఇక్కడ కాళ్ళు అన్నీ క్లియర్గా స్కానింగ్లో అక్కడ తీసి చూపించారు డాక్టర్లు. వాళ్ళు కూడా చెప్పారు, కంగ్రాచులేషన్స్ అమ్మా, గుడ్ న్యూస్ అమ్మా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యారమ్మా, మీరు 11 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారన్నారు కదా, మరి ఇది పరిస్థితి, వచ్చేసింది ప్రెగ్నెన్సీ, ఇక బాధపడక్కర్లేదని చెప్పారు. వాళ్ళు కూడా భయంతో కంగారుగా ఫోన్ చేశారు, డాక్టర్ గారు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది, మరి ఏం చేయమంటారు అంటే అది నిలుపుకోవడానికి మందులు వాడాలి. ఈ క్రిములు గొడవ ఉంది కదా, 11 ఏళ్ళ నుంచి మరి రాని ప్రెగ్నెన్సీ మనం ఎలా తప్పించామంటారు, మీరే చెప్పండి. మ్యాజిక్ ఆ మ్యాజిక్లో కూడా ఏం జరిగింది, మీరు ఈ 2 నెలల్లో ఏం జరిగింది చెప్పండి, ఏం వాడారు? స్టార్టింగ్ క్రిములు వాడాను. క్రిములు వాడారు, తర్వాత హార్మోన్ పట్టుకెళ్ళాను. 1 మంత్ కూడా పట్టుకెళ్ళాను, 2 మంత్స్ పట్టుకెళ్ళలేదు. అవును, స్వయం నేను వచ్చి పట్టుకెళ్ళాను. 1 మంత్ లో కూడా హాఫ్ వాడాము, అయిపోయింది. అంటే ఈ 2 నెలల్లో వాడింది క్రిములకే వాడాము. క్రిములకి అంటే ఏమి సేమ్ పిల్లలు ఇచ్చాం. మీరు ఏం వాడారు, మీ ఆవిడ అదే వాడారు. స్కాన్ చేశారు, ఒక టీకా వేసాం. అలాగే భార్యాభర్తలకు టీకా వేసి ఇద్దరికి మందులు, ఆ టెస్టులను బట్టి క్రిములకి మందులు పెట్టాం. భర్తకి ఏ పిల్లలు పెట్టాము, భార్యకి అదే పిల్లలు పెట్టాం. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. మీకు ఎప్పుడన్నా ఎవరన్నా పిల్లలు ఇచ్చారండి అక్కడ డాక్టర్లు ఎవరన్నా? నీకు ఎప్పుడు ఎవరా? వెళ్ళిన సారల్లా మీ ఆవిడనే చూడటం, మీ ఆవిడకే స్కానింగ్, మీ ఆవిడకే బ్లడ్ టెస్టు, మీ ఆవిడకే యూరిన్ టెస్టు, మీ ఆవిడకే సంచుడు మందులు. ఎందుకంటే ఆయన కణాలు బాగున్నాయి కదా, ఆయన వదిలేశారు. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాం, ఆవిడ అండాలు బాగాలేదు, నెలసర్లు బాగాలేదు, పీసీఓడీలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, ఐయువైలు అని చెప్పి అన్నీ చేస్తున్నారు కదా. ఐయువైలు కూడా 5 చేశారు, మరి రాలేదు. ఇక్కడ మరి ఎలా వచ్చింది? ఏం చేయకుండా ఐయువైలని బోల్డ్ ఇంజక్షన్లు పొడిచారు, బోల్డ్ మందులు ఇచ్చారు, మరి ఏమి రాంది, ఇక్కడ ఎలా వచ్చింది? మ్యాజిక్ మెయిన్ క్రిములు. ఆ క్రిములకు సంబంధించి అండాలు డ్యామేజ్ అవ్వడానికి ప్రధాన కారణం హార్మోన్లే కాదు, క్రిములు కూడా. అండాలు అనేవి విత్తనాలు లాంటివి, మీ విత్తనం లాంటిది, భారీ విత్తనం లాంటిది. మరి అండాలు, ఆ విత్తనం డ్యామేజ్ అవ్వాలంటే ఆ విత్తనంలో సరైన సారం లేకపోతే విత్తనం సరిగ్గా తయారవ్వదు. ఓకే, విత్తనం తయారైన క్రిములు వచ్చి తినేస్తే తప్పలు పుచ్చులు అయిపోతాయిగా, పనికి రాకుండా పోతాయిగా. అది క్రిములు అనే విషయం మనం గుర్తించాం. ఎక్కడ ప్రపంచంలో ఏ డాక్టర్ మీకు పీసీఓడికి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ రావు, హార్మోన్స్ ప్రాబ్లం వచ్చిందిరా, పీసీఓడికి లాప్రోస్కోపీ చేసి బబుల్స్ పగలగొట్టాలరా అంటారు. హార్మోన్లు సెగ కరెక్టే, హార్మోన్ల సెగకి నువ్వు లాప్రోస్కోపీ చేసి వాటిని బబుల్స్ని పగలగొడితే అది సెగ వల్ల వచ్చిన మొట్టేలు లాంటివి, మొట్టేల్ని కాల్చేసావు, ఇటు 10 వస్తాయి. సెగ అక్కడే ఉంది కదా, సెగను తొలగించలా, ఇటు 10 వస్తాయి. ఈ 10ని కాల్చేసావు, ఇటు 20 వస్తాయి, 20ని కాల్చేసావు, చివరికి మొహం కాలిపోయింది, అండాలు అయిపోయినాయి, వేరే వాళ్ళ అండాలు తీసుకుని డోనార్కి పండిరా అంటారు. అదే నా పరిష్కారం. అది హార్మోన్ల సెగ అయితే సెగను తగ్గించాలి, సెగను తగ్గించే బబుల్స్ ఆగుతాయి. కానీ వీడికి అసలు హార్మోన్ల సెగే కాదు, అది అసలు హార్మోన్లకి మన పిల్లలు వాడలేదు, ఇంకా స్టార్ట్ చేయలే, కొద్దిగానే వాడారు, వారం 10 రోజులు అంతే, వచ్చేసింది ఈ లోపల ప్రెగ్నెంట్. క్రిములకే వాడారు 2 నెలలు. అంటే ఏమిటి అండాలు డ్యామేజ్ అవ్వడానికి ప్రధాన కారణం క్రిములు. క్రిముల వల్ల కూడా మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. ఇది ప్రపంచంలో మీకు ఏ డాక్టరో చెప్పడం. నా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది, సంవత్సరానికి కూడా అమ్మాయికి నెలలు రావు, డేట్లు రావు. హార్మోన్లకి పిల్లలు ఇచ్చారు డాక్టర్లు, పిల్లలు వేస్తే కూడా డేట్లు రావు. కొంతమందికి 3 నెలలు 4 నెలలు రావు, కానీ ట్యాబ్లెట్లు వేస్తే డేట్లు వస్తాయి. ఈ అమ్మాయికి ట్యాబ్లెట్లు వేసినా డేట్లు రావు.
అమ్మాయి బాధపడిపోయింది. ఏం చేయాలంటే డాక్టర్లు మామూలుగా ఐవీఎఫ్ రా, డోనార్ రా, నీ అండం బాగాలేదు కాబట్టి డోనార్కి వెళ్ళమన్నారు. 3 ఐవీఎఫ్ డోనార్లు చేశారు, 3 ఫెయిల్. మరి ఏం చేయాలి? 12 లక్షలు అయిపోయినాయి. డాక్టర్ గారు మీరు ఐవీఎఫ్లు అన్నారు, డోనార్ అన్నారు, చేయించుకున్నాను కదా, నాకు రాలేదు, ఏం చేయమంటారంటే ఏం చేస్తామమ్మా, ఇంకొక సొరగేటుకి వెళ్ళిపోని అంటుంది ఆవిడ. అదేంటి మేడం, నాకు ఎందుకు రాలేదు మేడం, 3 ఐవీఎఫ్లు చేశారుగా, డోనార్ కూడా చేశారుగా, ఎందుకు రాలేదు మేడం అంటే, నువ్వు ఆడదానివే కాదు, నేనేం చేయనమ్మా, నీకు నెల్లే రావు, ఆడదానివే కాదు పొమ్మంది ఆవిడ. చివరికి ఆ పాపం ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేయపోయింది. లక్కీగా భర్త మంచివాడు కాబట్టి అమ్మాయిని కాపాడుకుని, పిచ్చిదానే నువ్వు ఆడదాని కాదంటే ఎట్నమ్మావు, 8 ఏళ్ళ నుంచి నేను కాపురం చేస్తుంది నీతోనే, డాక్టర్తో కాదు, నువ్వు ఆడదానివే. కాకపోతే నీ సమస్య ఏంటో ఆవిడకి అర్థం కాల. మన బాధని దేవుడు వింటాడు, ఏదో ఒక రోజు దారి చూపిస్తాడు, ధైర్యంగా ఉండు అని చెప్పి చివరికి నా గురించి తెలుసుకుని నా దగ్గరికి వస్తే 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించే అమ్మాయికి ఎలా? ఆ అమ్మాయి గర్భసంచిలో క్రిములు ఉన్నాయని గుర్తించాం మనం. ముఖ్యంగా టీబీ క్రిమి ఉంది. ఆ టీబీ క్రిమికి భర్తకు ఒక బిల్ల, భార్యకు ఒక బిల్ల చొప్పున పెట్టా. 1 నెల రోజులు అంతే. రోజుకు ఒక బిల్లే, భర్తకు ఒకటి, భార్యకు ఒకటి, రోజుకు ఒక బిల్ల అంతే. అంబ పలికింది, జగదాంబ పలికింది, నెల వచ్చింది, 1 నెల రోజులు. తర్వాత ఆవిడికి 2 హార్మోన్లు తేడా ఉన్నాయి. ఒక హార్మోన్కి ఇంజక్షను, ఇంకొక హార్మోన్కి 42 రూపాయల ట్యాబ్లెట్. ఇంజక్షన్ ఖరీదు 1200, ట్యాబ్లెట్ ఖరీదు 42 రూపాయలు అంతే. ప్రెగ్నెన్సీ వచ్చింది. 12 లక్షల ఐవీఎఫ్ లేదు, డోనారు లేదు. ఆవిడ అండాలతో ఆవిడ గర్భసంచిలో ఆవిడికి ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి పనికిరాంది ఎవరండి? పనికిరాంది ఎవరు? ఆవిడ గర్భసంచిలో క్రిమి ఉందని గుర్తించి, ఆవిడ గర్భసంచిలో హార్మోన్ల సమస్య ఉందని గుర్తించి సరి చేయలేని డాక్టర్ గారు బుర్రకాయ పనికిరాదు, ఆవిడ కాదు పనికిరాంది. అవునా కాదా? కాబట్టి ఇదే పరిస్థితి. అంటే నవంబర్ని వచ్చారు, మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెంట్ అయిపోయారు. మధ్యలో మెడిసిన్ తెప్పించుకుని హార్మోన్లకు వాడుతూ ఉండగానే లక్కీగా ప్రెగ్నెన్సీది కన్ఫామ్ అయింది అనగానే స్కాన్లు అయ్యి తీయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ఇప్పుడు కన్ఫామ్. ఆల్ ది బెస్ట్ అండి వెంకట్రావు గారు. ఇంకేమైనా చెప్తారా? ఇంకేం చెప్తాను సార్, మెయిన్ భార్యాభర్తలు ఒక అండర్స్టాండింగ్ ఉండాలని. మా భార్య నాకు బాగా సపోర్ట్ చేసేది. అంటే ఇద్దరు ఎవరిది మిస్టేక్ అనుకుంటా ఒక దిగినగా ఉండాలని నా అభిమానం సార్. ఇద్దరు ఒక సపోర్ట్గా ఉంటే మనల్ని ఎవరు మాట అనరు. అవును, అది ఇంకంతే, అది చెప్పగలను. కరెక్ట్. అది భర్త తప్పన్నా భార్య తప్పైనా ఇది తప్పు ఎవరు చేసింది కాదు. ఈ క్రిమ్ అనేది ఒక కరోనా క్రిమ్ అనుకోండి, అది పొద్దున్నే భర్తకు వచ్చిందంటే రాత్రికల్లా భార్యకి అంటుకుపోద్ది. పోనీ పొద్దున్నే భార్యకే వచ్చిందనుకో, రాత్రికల్లా భర్తకు అంటుకుపోద్ది. ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ 1+1 ఆఫర్లో వస్తుంది. ఇది ఎవరికైనా రావచ్చు. ఎవరు కావాలని కోరుకున్నది కాదు, ఎవరు కావాలని చేసుకున్నది కాదు. ఇది అనుకోకుండా యాక్సిడెంట్ లాగా వస్తుంది. దీన్ని గుర్తించి ఎవరికి డ్యామేజ్ అయినా వాళ్ళు సరి చేసుకోవడానికి భర్తకు వస్తే భార్య సహకరించాలి, భార్యకు వస్తే భర్తకు సహకరించాలి. ఇద్దరు కలిపి ఆ మందులు వాడుకుంటే ఆ లోపం పోద్ది, ఆ నింద నుంచి ఇద్దరు బయటపడతారు అనేది ఆయన కూడా చెప్పారు. మనం ఆ రోజు కౌన్సిలింగ్లో కూడా ఈ విషయం చెప్పాం. చక్కగా అదే ఆచరించారు. ఇవాళ మీరు ఫలితం పొందారు. ఆల్ ది బెస్ట్ అండి. ఈ ప్రెగ్నెన్సీ నిలబడటానికి కూడా, అవకరాలు రాకుండా కూడా మేము ప్రెగ్నెన్సీకి మందులు ఇస్తాం. ఇప్పటికే ప్రెగ్నెన్సీ అంతా బాగుందని చెప్పి స్కానింగ్లో కూడా ఇచ్చారు. అలాగే మీరు ఇంకా మందులు కూడా వాడుకొని జాగ్రత్తగా నిలబెట్టుకుంటే మనం తర్వాత ఈ గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అని ఇప్పుడు బుక్ ఇస్తున్నా కదా, ఇది ఫాలో అవుతారు. బిడ్డ కూడా పుట్టేసిన తర్వాత వస్తే మీకు పిల్లల ఆహారం ఆరోగ్యం అని ఇంకో బుక్ ఇస్తా. ఓకే, మరి మీరు 5 నెలలు వస్తే చాలు. ఇది ఇప్పుడు వరకు బిడ్డ పుట్టే వరకు ఈ బుక్ పనిచేస్తుంది. బిడ్డ పుట్టాక ఆ బుక్ ఇస్తాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.